ఇక ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలో కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. వేరే వ్యక్తిని నియమించడం జరిగింది. ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీసీఎస్ పునేటా పైన బదిలీ వేయటం జరిగింది. కొత్త చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చాలా కీలకమైన పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈరోజు ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం అంటే అక్కడ చాలా పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణల్ని ఆ చీఫ్ సెక్రటరీ ఎదుర్కొంటున్నట్టు, అక్కడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టు, దీనికి సంబంధించిన కారణాలను ఒకసారి మనం అన్వేషిస్తే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీకి సంబంధించిన బదిలీ వ్యవహారంలో ఈసీ ఆదేశాలని చీఫ్ సెక్రటరీ సరిగా పట్టించుకోలేదన్న ఫిర్యాదు మొదటి నుంచి ఈసీ దాని మీద చాలా సీరియస్ గా చీఫ్ సెక్రటరీని కూడా ఢిల్లీకి పిలిపించి వివరణ కోరింది. ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన సందర్భంలో ఆయన ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారంటూ చీఫ్ సెక్రటరీ పునేత ఒక జీవోని జారీ చేశారు. తిరిగి మళ్ళీ ఆయన బదిలీని ఆపివేస్తూ ఆయన యథావిధిగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగానే ఉంచుతూ మిగతా ఇద్దరు ఎస్పీలు, ఆయనతో పాటు బదిలీ అయిన ఇద్దరు ఎస్పీలు, కడప, శ్రీకాకుళం ఎస్పీలు మాత్రమే బదిలీ చేస్తూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ నియామకాన్ని ఆయన యథావిధిగా ఉంచారు. దాని మీద ఈసీ చాలా సీరియస్ అయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ విధుల్లో మేము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు, దానికి సంబంధించి మీరు మీ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిందంటూ ప్రభుత్వాన్నే కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి అప్పుడు ఆ రోజు కనిపించింది. అయితే ఈసీ చీఫ్ సెక్రటరీని పిలిపించి మాట్లాడినప్పటికీ దాని మీద ఈసీ సంతృప్తి చెందకపోవడం, తిరిగి ఆయన బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం మీద మాత్రం చాలా చాలా సీరియస్ గా చూడాల్సిన అంశంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి మళ్ళీ డీజీపీని కూడా మారుస్తారన్న నేపథ్యంలో డీజీపీని మారుస్తారేమో అన్న ఈ సమయంలో సిఎస్ మీద బదిలీ వేటుపడడం మీద మాత్రం మొత్తం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు చాలా సీరియస్ గానే స్పందిస్తోంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, ప్రతిపక్ష పార్టీకి మేలు చేకూర్చాలన్న యాంగిల్లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి అధికార పార్టీ లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది తమ ఆదేశాలను పాటించుకోకపోవడం పైన ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఈ పరిణామాల మీద చీఫ్ సెక్రటరీని మార్చవలసిన అవసరం అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళు పాటించట్లేదని మార్చారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఏమైనా అనుకూలంగా ఉన్నాడని మార్చారా, ఏమైనా తెలిసిందా ఎందుకు మార్చారు అన్న దానిపైన? మార్పు మీద ప్రధాన కారణం ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీకి సంబంధించిన వ్యవహారంగానే దాన్ని చూడాలి. వైసీపీ ఫిర్యాదు మేరకు కావచ్చు, దాంట్లో ప్రైమ్ ఆఫీసీ వైసీపీ చేసిన ఫిర్యాదులో ప్రాథమికంగా వాళ్ళకి కొంత అనుమానాలను ఏదైతే వైసీపీ వ్యక్తం చేసిందో వాటిని నిర్ధారించుకున్నాక అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలని బదిలీ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలని ఖచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇంటెలిజెన్స్ డీజీపీ రారంటూ ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఆయన బదిలీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆయన ఆ పోస్టులనే కొనసాగిస్తూ మిగతా ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేసింది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తారు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆ ఈసీ ఆదేశాలను పట్టించుకోకపోవడం, వాటికి విరుద్ధంగా జీవోలను జారీ చేయడం పైన మాత్రం ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. ఈయన వ్యక్తిగతంగా పిలిచి కూడా ఆయన సంజాయిషి అడిగింది. ఆ రోజు కూడా ఆయన కొంతమందితో మాట్లాడుతూ ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇలా చేశాను, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అలాగే సీఎంఓలోని కొందరు కీలకమైన అధికారులు తన మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి జీవోని విడుదల చేయించారన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటికి అవి జరిగిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఒక్కసారిగా ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం, అలాగే 83 బ్యాచ్కి సంబంధించిన ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని, వాస్తవానికి ఎల్వి సుబ్రహ్మణ్యం పునీత కంటే సీనియర్ అధికారి, కానీ గతంలో సీనియారిటీని పక్కన పెట్టి కూడా అనిల్ చంద్ర పునీత అని రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గా నియమించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా నియమించడం వెనక మాత్రం రాష్ట్రం మొత్తం మీద చాలా కీలకమైన చర్చ జరిగే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ రిపోర్టర్ ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం.
శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, రమణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ అనేది ఊహించినప్పటికీ కొంత ఆలస్యంగా తీసుకోవడం అనేది కూడా జరిగింది. అయితే దాదాపు వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన చీఫ్ సెక్రటరీ రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, అదేవిధంగా ఇతర కమిషనర్లైన అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతోటి వేరువేరుగా సమావేశం కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావుకు సంబంధించిన ట్రాన్స్ఫర్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ కావడం కూడా జరిగింది. ఇటు అనిల్ చంద్ర పునేత రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 2 సార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చామని చెప్పేసి కూడా ఆ సందర్భంగా వైసీపీ నాయకులు మీడియాకు స్పష్టం చేయడం కూడా జరిగింది. కానీ గత 2 రోజులుగా వస్తున్న వార్తలను బట్టి చూసినట్లయితే కేవలం మందలింపుతోటి మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ అకస్మాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి కొద్దిసేపటి క్రితం ఫ్యాక్స్ లో పంపడం కూడా జరిగింది. దాన్ని గోపాలకృష్ణ ద్వివేది యొక్క సమక్షంలో ఈ ట్రాన్స్ఫర్ అనేది కూడా ప్రస్తుతం జరగడం అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే నిన్న ఈ రోజు 2 రోజుల పాటు ఏపీకి సంబంధించిన డీజీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా కలిశారు. నిన్న దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తోటి. ఈ రోజు ఇతర కమిషనర్లతోటి దాదాపు గంట సేపు పాటు ఆయన సమావేశం కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ బదిలీ అంశం అనేది కూడా ఇప్పుడు కొత్తగా తెరపైకి రావడం కూడా జరిగింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలన్నిటి కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది కూడా చూడాల్సిన వ్యవహారం ఉంది. దాంతో పాటుగా హెలికాప్టర్ కేఏపాల్ కు సంబంధించిన హెలికాప్టర్ గుర్తు అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా పరిశీలిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇక ఈ బులెటిన్ అప్డేట్